హాయ్ హాయ్ అందరికీ. మరి బెండకాయ కర్రీ తినాలనిపించినప్పుడు మరి బెండకాయలతో సాంబార్ చేసుకుందాం, వచ్చేయండి. బెండకాయ సాంబార్ కోసం ముందుగా బెండకాయల్ని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. బౌల్ కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకోవాలి. అందులోనే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపటలాడగానే పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మంచిగా గోలగానే అందులోనే కరివేపాకుని వేసి గోలించుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసిన తర్వాత అందులోనే మనం ముందుగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని కూడా వేసి ఈ ఆయిల్లోనే బెండకాయలని కూడా మంచిగా వేపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మంచిగా మూత పెట్టేసి ఉంచినట్లయితే మంచిగా గోలి ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వగానే అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోండి. అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి కలిపి ఉంచాలి. ఒక 5 మినిట్స్ పాటు మంచిగా వేగిన తర్వాత అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు, బెండకాయలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే మనం ముందుగా చింతరసం నానబెట్టుకున్నాక దాన్ని తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతరసాన్ని తీసేసుకొని యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు, కారం, ధనియా పౌడరు, అలాగే కొబ్బరి పౌడరు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ యొక్క రసంని ఒక 10 మినిట్స్ పాటు మంచిగా మరిగించాలి. అలా మరిగితేనే బెండకాయ సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే చిక్కబడుతుంది, మంచిగా మరుగుతుంది. ఈ స్టేజ్లో చూసినట్లయితే మన సాంబార్ రెడీ అయిపోయినట్టే. కర్రీ తినాలనిపించని వాళ్ళు, బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.